హలో, వెల్కమ్ టు బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ఎపిక్స్ విత్ మీ మాళవిక. మన ఆపోజిట్ టీమ్నో లీడర్నో ఎప్పుడైనా ప్రేస్ చేయడం చూసామా? అసలు అలా ప్రేస్ చేయొచ్చా? అలా ప్రేస్ చేసిన పర్సన్ ఎవరన్నా ఉన్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు స్వామి హనుమ. హనుమంతుడు రావణాసురుణ్ణి పొగిడారు. అవునా? నిజమా? అంతెటకారం వద్దు, నిజంగానే పొగిడారు. స్వామి హనుమ అశోకవనంలో ఉన్న సీతమ్మకి శ్రీరాముడి ఉంగరం ఇచ్చి సీతమ్మ ఇచ్చిన చూడామణిని తీసుకుని బయలుదేరుతూ ఒకసారి రావణుణ్ణి కలుద్దాం అనుకుంటారు. మ్యాటర్ చెప్దాం, విన్నాడా బాగుపడతాడు, లేదంటే మన దగ్గర ఎలాగో ప్లాన్ బి ఉంది అనుకుంటారు. రావణుడు లంకకి ప్రైమ్ మినిస్టర్ లాగా, మరి పిఎంని డైరెక్ట్ గా ఎలా కలవటం? అందుకని ఆయన ఒక ఉపాయం ఆలోచించారు. రావణుడికి ఎంతో ఇష్టమైన ఈ వనాన్ని నాశనం చేస్తే వాడే వాడి భటులతో నన్ను వాడి దగ్గరికి ప్రవేశపెట్టమని చెప్తాడు అని అనుకుని సీతమ్మ కూర్చున్న సింసుపా వృక్షం తప్ప మిగిలిన చెట్లన్నింటి మీదకి ఎక్కి కొమ్మలు విరిచేయటం, పూలు కోసేయటం, కొన్ని చెట్లను ఏకంగా పెకలించేయటం, సింపుల్గా చెప్పాలంటే బోయపాటి సినిమాలో ఫైట్ సీన్ అనుకోండి, అలా విధ్వంసం చేసేశారు. ఇది తెలుసుకుని హనుమ అనుకున్నట్టే రావణుడు ఆ వానరాన్ని బంధించి నా దగ్గరికి తీసుకురండి అని ఆజ్ఞ చేశాడు. చాలా మంది వెళ్లారు. గొప్ప యుద్ధం జరిగింది. 30,000 మందిని దాకా స్వామి హనుమ చంపేస్తారు. తర్వాత ఇంద్రజిత్ వెళ్లి బ్రహ్మాస్త్రం వేస్తాడు. ఆ అస్త్రం తననేమీ చేయలేకపోయినా అంత గొప్ప అస్త్రానికి గౌరవంగా ఆయన దానికి లొంగి నిలబడిపోతారు. ఇంతలో భటులు ఆయన్ని కట్టేసి రావణాసుడి దగ్గర ప్రవేశపెడతారు. రావణుణ్ణి చూసి స్వామి హనుమ అనుకుంటారు, ఏం తేజస్సు, ఏం ద్యుతి, ఏం పరాక్రమం, వీడు పరస్త్రీనెత్తుకొచ్చాడు అన్న ఒక్క ఎలిమెంట్ తీసేస్తే వీడు 3 లోకాల్ని జయించగలిగేవాడు. సో పాయింట్ ఏంటంటే, శత్రువు అయినంత మాత్రాన వాడు వేస్ట్ ఫెలోని అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళలోని గొప్ప క్వాలిటీస్ని మనం అప్రిషియేట్ చేయొచ్చు. దీనివల్ల మన పర్సన్ ఇంకా బెటర్ అవుతుంది. అలా మనల్ని మనం హనుమానిఫై చేసుకోవచ్చు. ఏంటి మరి, చేసుకుంటారా? ఆర్ ఆన్ దాట్ నోట్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.